నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క ఒక కమెంట్ వచ్చిందక్క. ఇది డెఫినెట్ గా అడ్రస్ చేయాలేమో అని అనిపించింది. ఒకసారి చదవమంటారు? దాని తర్వాత దానికి సంబంధించిన రెమెడీ కూడా మీరు చెప్పండి. అలాగే. సో హాయ్ అండి, నా భర్త రోజు తాగుతున్నాడు, పని కూడా చేయటం లేదు. సరిగ్గా నాకు 1 year కిడ్ ఉన్నాడు. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. హాస్పిటల్లో చూపించటం లేదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను ఇలానే ఉంటాను అంటున్నాడు. ప్లీజ్ స్రవంతి గారు, మీ ఇంటెన్షన్ ని పంపితే ఎవరో తాగడం మానేశారు అని ఒక వీడియోలో విన్నాను. ప్లీజ్ మా కోసం ఇంటెన్షన్ పంపించండి. అలాగే నా భర్త ఈ తాగుడు నుంచి బయటపడాలి, ఏదో ఒకటి నాకు హెల్ప్ చేయండి అని అడిగారు. ఇట్లాంటి సమస్య చాలా మంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తుంటారు. అడిక్షన్స్, ఆడవాళ్లే కాదు తల్లులు కూడా పిల్లల విషయంలో అడిక్షన్స్ అని బాధపడుతూ ఉంటారు. అది తాగుడు ఒకటే కాదక్క, అడిక్షన్ ఏదైనా అడిక్షనే కదా. ఫోన్లు చూడడం అడిక్షన్, అబద్ధాలు చెప్పటం ఒక అడిక్షన్, ఇట్లా రకరకాల అడిక్షన్స్. ఈ అడిక్షన్స్ నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? అండ్ వాట్ ఈస్ దిస్ ఆ ఇంటెన్షన్? ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఇంటెన్షన్ పంపించడం, అది ఎట్లా హెల్ప్ చేయొచ్చు ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. ఇంటెన్షన్ పంపించాలి అని అంటే అతని పేరు తప్పకుండా, ఇంటి పేరుతో సహా పేరు తెలియాలి. అయితే మన ఇంటెన్షన్స్ ని పంపిస్తే చాలా, అంటే మనం ఎదురుగుండా మనిషిని కూర్చోపెట్టుకొని మన మాటలతో ఎలా అయితే చెప్తామో అలానే ఇంటెన్షన్స్ అతను ఉన్నాడు అనుకొని మౌనంగా చెప్పడమే అన్నమాట. అంటే మనసుతో మనసుని మాట్లాడించడం, అంటే సోల్తో సోల్ని మాట్లాడడం, వేవ్ లెంత్ ఒకటి. అలా చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఎదురుగుండా మనిషి ఉన్నాడు అనుకో, చెప్దామని కూర్చొని తిట్టడం దాకా వెళ్ళిపోయి దెబ్బలాట అవుతూ ఉంటుంది లాస్ట్కి. అదే మనం మౌనంగా చెప్తున్నాం అనుక దెబ్బలాట అవ్వదు. మనం మామూలుగా నెమ్మదిగా ఎలా చెప్పాలో అలానే చెప్తూ ఉంటాం. హార్ట్ ని టచ్ చేసేటట్టుగా చెప్తాం అనమాట. అంటే అతనిలో స్పందన కలగాలి, అయ్యో నిజంగా నేను మానేయాలి అని చెప్పి. చాలా మంది అట్లా ఇంటెన్షన్స్ పంపించిన తర్వాత అడిక్షన్ తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ అబ్యూజింగ్ హస్బెండ్స్ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఇంటెన్షన్స్ పంపిస్తే కూడా, అయ్యో ఇవాళ ఏం తిట్టలేదండి మా వారు, 4-5 days నుంచి మీతో మాట్లాడిన తర్వాత కామ్గా ఉన్నారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట. అది నేనేదో చాలా గ్రేట్, నేనే పంపిస్తాను ఇంటెన్షన్స్ అని మీరు అనుకోవద్దు. మీరు కూడా ఇంట్లో కూర్చొని ఒక్కసారి శ్రీపాద శ్రీవల్లభులకి కానీ, లేకపోతే మా శ్రీకే గారికి కానీ దండం పెట్టుకొని, మా ఇంటెన్షన్స్ ఇలా వెళ్ళాలి, వాళ్ళకి రీచ్ అవ్వాలి, మేము ఏం చెప్తున్నామో వాళ్ళకి అర్థం కావాలి అని చెప్పి మీరు కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అడిక్షన్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, అబ్యూజింగ్ హస్బెండ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే మా ఆవిడ అసలు అర్థం చేసుకోవట్లేదు అనుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే ఓపిక కావాలి. ఒకవేళ నా దగ్గరికి ఎవరైనా హీలింగ్ వస్తే కూడా నేను అదే చెప్తా, 3 months ఓపిక ఉండాలి. మీకు ఉండాలి ఓపిక, నాకు అంతే కదా. మరి అడిక్షన్ అయినంత ఈజీ కాదు కదా పోవడం. సో అలా మనం చెప్తూ ఉంటాం అనమాట. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక, భగవంతుడి అండ ఉండడం అనేది ఇంకొక ఎత్తు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనం అడిక్షన్, ప్రత్యేకంగా మనం ఏదైనా అడిక్షన్ గురించి ఆలోచిస్తే గనక, తాగుడు అలవాటు ఉంది అని అంటే రాహు కేతువు ఎక్కడో జాతకంలో బాలేదు. రాహువును శని, సాటర్న్, కేతువు కంటే కూడా రాహు సాటర్న్ బాలేదని అనుకోవచ్చు అనమాట. శని బాలేడు అనుకోవచ్చు. మరి ఇవన్నిటికీ ఎలా మనకి రీజన్, ఎట్లా మనం ఏం పూజ చేసుకోవాలి అని అనుకుంటే గనక, మర్యాద పురుషోత్తముడు మన శ్రీరామచంద్రుడు 100%. కాబట్టి ఆ స్వామి అనుగ్రహం ఉంటే గనక మీకు సీతా అమ్మవారి అనుగ్రహము, లక్ష్మణుడి అనుగ్రహము, అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఆ ఇల్లు నిజంగానే వాళ్ళు ఉంటే ఇక ఆ ఇంటికి ఇక ఏముంది చెప్పు. అందుకే ప్రతి ఇంట్లోనూ సీతారామచంద్రుల విగ్రహాలు కనీసం పిఓపి ఉంటే చూడు, అందరు కొనుక్కొని పెట్టుకుంటారు చూసావా, అవి కంపల్సరీ ఉండాలి అంటాను నేను. అవి ఉంటే ఇంకా ఎట్లాంటి కష్టమైనా సరే తొలగిపోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే, శ్రీరామచంద్రుడిది మంత్రం ఉందన్నమాట. ఆ మంత్రాన్ని రోజు మీరు ఎప్పటి నుంచి మొదలు పెడతారు అని అంటే, మంచి రోజు చూసుకొని మొదలు పెట్టండి. 40 days అన్నారు రాసిన వాళ్ళు, లేదు అంటే కనుక 41 days. మనం ఎప్పుడన్నా ఒక అంటే మనం ఆడ్ నెంబరే తీసుకుంటాం కదా, 41 days చేయండి. తులసి మాల కావాలి కంపల్సరీగా, 108 మాల ఉంటుంది కదా, తులసి మాల తెచ్చుకోండి.
రాముల వారికి రోజు తులసి దండ వేయడం అనేది ఇంపార్టెంట్ గా పెట్టుకోండి. లేదు అంటే గనక కనీసం శనివారం అన్నా, లేకపోతే బుధవారం అన్నా, లేకపోతే గురువారం అన్నా, ఒక వారానికి ఒకసారన్నా తులసి మాల సమర్పించాలి అనేది దండం పెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు 11 మాలలు చేయాలన్నమాట. అంటే 1188 1188 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మనం చూడండి న్యూమరాలజీ నెంబర్ వచ్చింది. మంచి ఏంజెల్ నెంబర్. 1188 టైమ్స్ ఈ మంత్రాన్ని చదవాలి. అంటే 11 రౌండ్స్ చేయాలి ఒక రోజులో. చాలా చిన్న మంత్రము. ఓకే. ఓం రామ రామాయ నమః. అబ్బా, ఓం రామ రామాయ నమః. అది చేయండి. అది చేస్తే చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే గనక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే ఒక చిన్న బిందులో నీళ్ళు అక్కడ పెట్టుకోండి. జగ్గు కొనుక్కోండి, లేకపోతే చక్కగా మంచి మంచి జగ్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు పెట్టుకొని నీళ్ళు పెట్టుకోండి. అంటే గాజు అయితే మంచిది. ఎప్పుడైనా పూజ రూమ్ లో స్టీల్ అనేది తీసుకెళ్లకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్లాస్టిక్ గానీ స్టీల్ గానీ దూరంగా ఉంచేసుకుంటే బెటర్. ఆ గాజు సీసా మళ్ళీ ఏమన్నా పిల్లలు తీస్తారు అది అనుకుంటే కనుక నీళ్లు వంపేసుకొని మళ్ళీ పూజ రూమ్ లో పెట్టేసుకోండి. చక్కగా మీరు జపం చేసినప్పుడు అంతా మూత పెట్టి పెట్టండి. నీళ్లు ఎనర్జైజ్ అవుతాయి అక్కడ. జపం కూడా ఎలా చేస్తారు అని అంటే గనక పెదాలు కూడా కదలకుండా కేవలం మీ మనసుతోనే చేయాలి. లోపల ఈ వేలు యూజ్ చేయకూడదు. ఇలా ఇలా అనుకుని చెయ్యాలి. చూపుడు వేలుని అంటకూడదు. మీ జపమాల మీకు కూడా కనిపించకూడదు. అంటే గోముఖం అనేది బ్యాగ్ ఉంటుంది, నెమ్మదిగా అది కొనుక్కోండి. అలా లేదు అంటే గనక మీ కొంగుతో మీ చున్నీతో ఇలా కప్పుకున్నా చెయ్యండి. 108 అయిపోయిన తర్వాత మణిపూస ఉంటుంది కదా, ఆ మణిపూస వచ్చినప్పుడు మళ్ళీ ఆ మణిపూసని దాటకూడదు. జపమాలని ఇటు తిప్పుకోవాలన్నమాట, దాటి వెళ్ళకూడదు అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది చేసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇందాక నేను చెప్పాను కదా తాగుడు కంటే సాటర్న్ ఇబ్బంది అని. ఈ టెక్నాలజీని పిల్లలందరూ ఈ మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు, లేదు అంటే కనుక జంక్ ఫుడ్ తింటున్నారు అంటే రాహు ప్రభావితం ఇదంతా కూడా. ఓకే, సో ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా రాహు ప్రభావితం అనమాట. కాబట్టి అది కూడా తగ్గిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆ వాటర్ ని వాళ్ళకి ఇవ్వచ్చు. ఇందులో మీరు చూస్తే గనక శ్రీరామచంద్రుడు అంటే విష్ణు స్వరూపం, ఇంకా అసలు అమ్మవారు అంటే లక్ష్మీదేవి. ఇక్కడ చూస్తే మీరు రాహును సాటర్న్ ఎందుకు ఇదైపోతారు అని అంటే లక్ష్మణుడు ఆదిశేషు రూపం కాబట్టి, అంటే ఏంటంటే మీకు ఆ రాహు కేతువులు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి అని దండం పెట్టుకోవడం. అలాగే సాటర్న్ అంటే ఆంజనేయ స్వామి అండాదండ కూడా దొరుకుతుంది. ఎప్పుడైతే రాముడిని తలుచుకుంటామో, ఇప్పుడు కూడా ఇక్కడ రాముల వారి గురించి ఇంతసేపు మాట్లాడుకుంటున్నాము అంటే ఆయన ఎక్కడో అక్కడ కూర్చొని వింటున్నారు అనేది నా నమ్మకం. అట్లా ఆంజనేయ స్వామి తప్పకుండా అనుగ్రహిస్తారన్నమాట. అలాగే మీరు ఇంత చేస్తున్నారు కదా, ఒక్కసారి హనుమాన్ చాలీసా ఒక్కసారన్నా ఒక 3 సార్లన్నా చదవడం అనేది పెట్టుకోండి, అలవాటు చేసుకోండి. ఎందుకనంటే రాముల వారిది చదివినప్పుడు ఆంజనేయ స్వామిది, ఆంజనేయ స్వామిని చదివినప్పుడు రాముల వారిది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే అక్క, అయితే ఆడవాళ్ళు ఒకవేళ చేస్తూ ఉంటే ఒక సమస్య అనేది వస్తుంది. మనసు చాలా దాన్ని కంట్రోల్ చేయడం కష్టమే. అది కంట్రోల్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ కంట్రోల్లో చేయడం కూడా కష్టమే. ఎందుకంటే ఒక నామం కంటిన్యూస్ గా అనుకుంటూ ఉంటే ఇంకా నిద్రపోతున్నా, లేస్తున్నా, పీరియడ్ లో ఉన్నా గుర్తొచ్చేస్తూ ఉంటుంది, లోపల జరిగిపోతూ ఉంటుంది నామాన్ని, అది చాంట్ చేసేస్తూ ఉంటుంది. అదేమన్నా దోషభూయిష్టమా? నా మనసుకి నేను చెప్పుకునేది ఏంటి అని అంటే, శరీరానికి మాత్రమే మలినము కాబట్టి ఆ శరీరానికి మలినం ఉన్నప్పుడు మనం కాన్షియస్నెస్ లో ఆ తప్పు చేయకూడదు, కావాలని చేయకూడదు. మనసులో వచ్చేస్తే మనం చెప్పాలి. కొన్ని స్విచ్ వర్డ్స్ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నేను నిద్రపోతూ ఉంటాను కదా, మెలకు వచ్చినప్పుడు ఆ స్విచ్ వర్డే చదువుతూ ఉంటాను. నిద్రలో కూడా ఆ స్విచ్ వర్డ్ చదువుతూ ఉంటాను. కాబట్టి దానికి ఏం మిస్టేక్ గా ఏమనుకోవద్దు. అయితే ఇది ఆడవాళ్ళు చేస్తున్నప్పుడు అయితే గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ డేట్స్ ఉన్నప్పుడు అయితే దూరంగా ఉండండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్క పూజలో మీరు 7th డే నుంచి స్టార్ట్ చేయండి పూజ. మళ్ళీ 6 days గ్యాప్ ఇవ్వండి, 7th డే నుంచి స్టార్ట్ చేయండి. ఎందువల్ల అలా చెప్తున్నారు? ఎందుకు అని అంటే చాలా సందర్భాల్లో నార్త్ ఇండియన్స్ 7th డే నుంచే స్టార్ట్ చేస్తారు, వాళ్ళు 5th నుంచి స్టార్ట్ చేయరు. మొత్తం టోటల్ గా 6 వదిలేస్తారు అనమాట. వాళ్ళు ఏం చెప్పలేదు, ఇది నాకు ఒక నార్త్ ఇండియన్స్ చెప్పారనమాట.
అయితే వాళ్ళు చెప్పారు కదా ఇక్కడ ఏదో ఉంటుంది, ఇంకా చాలా శుచిగా ఉండాలి, మొత్తం 5వ రోజు స్నానం అవ్వడమే కాదు ఇంకా పూర్తిగా శుచిగా అవ్వాలి అని చెప్పి చెప్పుండొచ్చు. కాబట్టి 7th డే నుంచి స్టార్ట్ చేయండి, ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా చేస్తారు అంతే. అంతే. ఓకే. Right. ఇంకోటి చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత ఇంట్లో బాగా గొడవ అవడము, అది స్టాప్ చేయాలి అని చెప్పి నెగటివ్ ఎనర్జీస్ చూస్తాయి. ఎక్కడో ఏవో నెగటివ్ ఎనర్జీస్ కాదు, మన ప్లానెట్ మాలిఫిక్ ఎఫెక్ట్సే అది చేయకుండా ఉండేటట్టుగా ఏదో ఒకటి మనకి గొడవ అవడము, లేకపోతే ఇది చేసినందువల్ల ఇలా అయిందా అనిపించడం అలాంటివి ఉంటాయి. అలాంటివి ఏం పట్టించుకోకండి, చేస్తూనే వెళ్ళండి, తప్పకుండా మార్పు అనేది చూస్తారు. ఏ సమయంలో చేయమంటారు? మార్నింగ్ ఎప్పుడైనా చెప్పము అని అంటే 10 లోపల కంప్లీట్ అయిపోవాలి. 8:30 కల్లా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, కాలేజీలకు వెళ్ళిపోతారు, ఏముంది ఇంకా హాయిగా చేసుకోవడమే. చంటి పిల్లలు ఎవరైనా ఉన్నారు అంటే చక్కగా వాళ్ళని ఒళ్ళో పడుకోబెట్టుకొని కూడా తప్పకుండా చేసుకోవచ్చు.